జై గురుదేవ. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశిక యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. ఎందుకు ఈ దేహము గురు మహిమ తెలియనిది ఎందుకు సందేహము. ఎందుకు ఈ దేహము ఇక ఎందుకు ఈ మోహమికను సందుగొందుల నిండియుండిన సమర సైక్యము జందకున్నది. ఎందుకు ఈ దేహము కోటి జన్మములెత్తి నరగర్భమందున వాటముగా పుట్టి కాటుకా పక్షుల రెంటిని మాటు పెట్టి చూచి త్రీకూట మధ్యమునందుయుండిన సూటి తెలియా నేరకున్నది. ఎందుకు ఈ దేహము గురు మహిమ తెలియనిది ఎందుకు సందేహము. వందనంబులు చేసి గురు పాదుకలు తన శిరమునందు మోపి నిందల దగులకను మది సంధియంబులు మాని బ్రహ్మామందు చేరియుండి పరమానందమందు చెందకుండిన ఎందుకు ఈ దేహము గురు మహిమ తెలియనిది ఎందుకు సందేహము. ఎన్ని చెప్పిన గాని తన మతము విడువాకుండుట అది ఏమి. ఎన్ని విధములనైన పంచవన్య చిల్కలు చూచి చూచి కన్నుల ఎందున్న కాంతిని కలసి మెలసి ఉండనేరని ఎందుకు ఈ దేహము గురు మహిమ తెలియనిది ఎందుకు సందేహము. మండల మధ్యమున ఉండి నయా కుండలి పైన ఎండమావుల తీగె మెరుపుల దండిగనుగొను చూబగుగా నుండవని నీ మదికి తెలియు పండు వెన్నెల చూడకుండిన ఎందుకు ఈ దేహము గురు మహిమ తెలియనిది ఎందుకు సందేహము. చెవిన ఇల్లు గట్టి చెప్పేను శేషమ్మ చెప్పిన సూటి
మాటి మాటికి చూచి చుక్కల కోటి సూర్య చంద్రధనులు గోట మీటుతూ దాటిపోయే బాట తెలియ నేరకున్నది ఎందుకు ఈ దేహము గురు మహిమ తెలియనిదెందుకు సందేహము పరశురాముని పరమైన సీతారాములే గురుడాని పరమహంసారూపమై బయలులో వికరించుచుమతి పరవశంపై పరమ పదమై పరము జందా నేరకున్నది ఎందుకు ఈ దేహము గురు మహిమ తెలియనిదెందుకు సందేహము జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై పూర్ణానంద పుల్లయాజులకు జై విష్ణునానంద కృష్ణమూర్చార్యులకు జై అనంతకోటి గురు భక్త మండలికి జై గురు పరంపరముకు జై జై గురుదేవ. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. అట్లే 41 కన్నర్చన సరేనండి. జై గురు. రవి తమసమున్నదెరుగునే ప్రవిమల దావాగ్ని చెదలు బట్టుటెరుగునా దివమును రాత్రిని దివమెరుగు నెలేమి లక్ష్మీదేవి ఎరుగోనా అన్నమును భూదేవి ఎరుగోనా భవనాశ స్థితులు రాపాడేటి ఎరుకాను భవనాశ స్థితి లేని బయలట్లెరుగదు లక్ష్మీదేవి ఎరుగోనా అన్నమును భూదేవి ఎరుగోనా. జై గురు. జై గురు. ఇప్పుడు ఇంక నిన్న ఉదాహరణ చెప్పాను. నిన్న అచలం ఏ విధంగా బ్రహ్మాండాలన్నీ పుట్టిపోతున్నా కూడా తాను ఎందుకు కలుగుతున్నదా అని తాను ఎప్పుడూ గుర్తించకుండా ఎలా ఉందో, కారణం కాకుండా ఎలా ఉందో అదంతా చెప్పారు. ఇప్పుడు ఇంకా కొన్ని చెబుతున్నారు. ఇదంతా ఇన్ని బ్రహ్మాండాలు వచ్చిపోతున్న విధం ఈ వ్యవహారాత్మకమైనటువంటి ప్రపంచంతో ఏ సంబంధము లేకుండా ఏ విధంగా బయలు ఉన్నదో, అచలం ఉన్నదో దాని గురించి ఇంకా కొన్ని చెబుతున్నాడు. అది ఏమాత్రము ఇతరత్రా జరుగుతున్న దాని జోలే అది వెళ్ళదు. దానికి ఏ సంబంధం, దానికి గుర్తెరిగేటువంటి చైతన్యమే దాంట్లో ఉండదు. దానికి చెప్తున్నాడు, ఓ శిష్యుడా, సూర్యుడు చీకటి ఉన్నదని ఎనడైనా ఎరుగునా? సూర్యుడు లేకపోతే లేనిదంతా చీకటిగా ఉంటుంది, కానీ సూర్యుడు ఎప్పుడైనా చీకటి అనేది ఉన్నదని ఎరుగునా? లేదంటే చీకటి చూద్దాంతాలు అని సూర్యుడు వచ్చాడానికి ఇంకా రాకముందే ఇంకా 15 నిమిషాలు 20 నిమిషాల తర్వాత సూర్యకిరణాలు భూమి మీద పడకనే దాని యొక్క వెలుగు ప్రసారం ఎప్పుడైతే మొదలవుతుందో, ఆకాశంలోకి ప్రసారం అయినా సరే దానితోనే అప్పుడే అంతటా వెలుగు వచ్చేస్తుంది. ఇంకా సూర్యకిరణాలు పడకపోయినా చీకటి పారిపోయి ఉంటుంది. పటం ఎగిరిందంట అంటారు చూడండి. ఇంకా ఇంకా సూర్యకిరణాలు పడకపోయినప్పటికీ అంతలక్క తెల్లగా అయిపోతుంది. అగ్నిహోత్రం చెదలు పట్టుట ఎరుగునా? ఎప్పుడైనా కూడా అగ్నికి చెదలు పట్టింది అనే కొన్ని చెదలు అనేది చిన్న పురుగు, ఆ పురుగు తొలుస్తూ ఉంటుంది. ఆ ఎండిపోయిన కట్లు వాటన్నిటి తొలుస్తూ ఉంటుంది. అగ్ని మండుతున్నటువంటి దానికి చెదలు పడుతుంది. ఎప్పుడన్నా చెదలు పట్టే అవకాశం లేదు.
అట్లా పగలు రాత్రిని కానీ రాత్రి పగలను కానీ ఎరుగునా లేదు. బీదతనమును లక్ష్మీదేవి ఎరుగునా అన్నం అంతా భూదేవిలోనే పడుతోంది, సర్వము భూదేవి నుంచి వస్తోంది. కానీ ఈ అన్నాన్ని భూదేవి ఎరుగుతుందా? తెలియదు. తనలోనే అనేక ఫలవృక్షాదులు అనేక పంటలు పండుతున్నప్పటికీ తెలియకుండా ఉంటుంది దాంట్లో ఇదంతా జరుగుతోంది అని. ఆ విధంగానే పుట్టి చచ్చే పద్ధతి గల ఎరుకను పుట్టుచావులు లేని బట్టబయలు ఎరుగుదని భావం. ఆ పుట్టుచావులు లేనటువంటి బట్టబయలు ఎప్పుడు కూడా ఈ దీంట్లో పుట్టి చస్తున్నటువంటిది. కానీ ఈ బ్రహ్మాండాలు అనేకం ఏర్పడి కోట్లాది సంవత్సరాలు ఒక్కో యుగం అని చెప్పుకుంటూ అనేక యుగాలు గడిచింది, కానీ దేన్ని కూడా తిరగదు. దాన్ని ఇది ఎరగదు. ఇది తెలుసుకో, ఊహచేత ఇది చేయాల్సిందే తప్ప ఇది కూడా దాన్ని ఎరగదు. దానికి ఏ లక్షణాలు లేవు కాబట్టి. చీకటి సూర్యుని చూద్దామని ఎదురు చూసినా చూడలేదు, సూర్యుడే చీకటిని చూద్దామని ఎదురు చూసినా చూడదు. అది రాగానే ఇది పోతుంది. కాబట్టి అది ఎప్పుడూ ఉన్నది, అది మరుగైనందుకే చీకటి అయింది అనేది ఇది గుర్తెరగాలి. అదే ఎప్పటికీ వెళ్తూనే ఉన్నది. అది ఎప్పుడైతే మరుగైందో ఈ భూమి మీద జరుగుతున్నటువంటి భూమి తిరగడం వల్ల అది లేకుండా అయిపోయి చీకటి అయింది. అట్లా పగలు రాత్రిని కానీ రాత్రి పగలను కానీ ఎరగదు. అట్లాగే ఆ పరిపూర్ణ ఎరుకను ఎరగదు. దీంట్లో అనేకం వచ్చిపోతున్నది ఎరగదు. ఇది దాన్ని చూద్దామా అంటే అది ఎప్పటికీ ఉంది, తానే లేదు, తానే కేవలం కలవలే వచ్చిపోతుంది అనేది ఎరుకకు తెలియబడింది. సూటిగా మనకు అందుబాటులో ఉన్నటువంటి ప్రత్యక్ష ప్రమాణాన్ని స్వీకరించారు. ఈ సూటిగా మనకు తెలిసినటువంటి దాంతోనే ఉదాహరణ చెప్తున్నాడు, ఎక్కువ కష్టం లేకుండా. మళ్ళా రవి అంటే సూర్యుడిలో చీకటి ఉండే అవకాశం ఉందా? లేదు. అడవుల్లో దావాగ్ని పుడుతుంది. చెట్లు కొమ్మ రాసుకొని ఎండు కొమ్మలు రాసుకొని కొమ్మలందు అంతర్భూతమై ఉన్నటువంటి అగ్ని ఘర్షణ బలం చేత వ్యక్తమై పూర్తి ఇట్లా మే నెలలో అడవిలో పెద్ద పెద్ద అడవుల్లో అనేక సంవత్సరాలు పడిపోయినవి కొమ్మలుగా ఉన్నవి అవన్నీ ఆ కొమ్మలు ఎండిపోయిన కొమ్మలు ఏమవుతాయంటే గాలికాలం తీవ్రమైనటువంటి రాపిడి జరిగినప్పుడు అందులో నుంచినే అగ్ని పుడుతుంది. అట్లా అంతర్భూతంగా ఉన్నటువంటి ఆ అగ్ని ఊరికే ఉంది అన్నాళ్ళు. మళ్ళా పుట్టడానికి కారణమైంది ఏంది? కదలిక. ఆ కదలిక యొక్క ఘర్షణాబలం చేత రాపిడి చేత వ్యక్తమై అగ్ని చేత అడవి అంతా దహించి వేయబడుతుంది. దహించబడుతున్నటువంటి అడవిలో చెదల పుట్టలు ఉండి పుట్టలో ఉన్న చెదలు మలమల మాడిపోతుంటాయి. కానీ ఆ మలమల మాడిపోతూ ఉన్నటువంటి చెదల యొక్క సంగతి దావాగ్నికి ఏమన్నా తెలుసా? అన్నీ ఏవేవైతే అంటుకొని కాలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయో అవన్నీ కాలిపోతాయి దీని దెబ్బకి. అంతే తప్ప దీనికేమి అయ్యో ఇది కాలిపోతుంది, దాంట్లో ఉన్న జీవులు కాలిపోతున్నాయి, పుట్టలో ఉండే సీమలు కాలిపోతున్నాయి, చెదలు కాలిపోతుంది అనేది ఏమీ లేదు. అట్లే పగలు ఉన్నప్పుడు రాత్రి లేదు, రాత్రి ఉన్నప్పుడు పగలు లేదు. ఈ పగల రాత్రిని ఎరగలేదు, ఆ రాత్రి పగలను ఎరగలేదు. ఇంకో ఉపమానాన్ని కూడా స్వీకరించారు. ప్రపంచంలో సంపదలన్నిటినీ ఇస్తుంది అనేటువంటి దేవత లక్ష్మీదేవి అని చెప్పారు కదా. అన్ని సంపదలు ఆమె ఇస్తుంది అని ఆచారంలోనూ జనులు నమ్ముతూ ఉంటారు. కాబట్టి సర్వసంపత్కరి అయినటువంటి లక్ష్మీదేవి లేవు ఎరుగునా అంటే ఆమెకు దారిద్ర్యం అంటే తెలుసునా? దారిద్ర్యం అనుభవించాలి అని తెలుసునా? ఏదో జనాలకు మామూలుగా ఉండే వాళ్ళకు
సంపదకు వేరే, మా సంపదకు మారు పేరే లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి ఎప్పుడైనా కానీ ఎరుగునా దరిద్రాన్ని? లేకపోవడం అంటే తెలుసా? అట్టే భూమి ఆధారంగా సకల జీవరాశులకు అన్నాత్ భవంతి భూతాని వర్ణాన్ వర్ణన్యాదన్న సంభవ యజ్ఞాత్ భవతి వర్మణ్యో యజ్ఞ కర్మ సముద్భవ అనే శ్లోకాన్ని ఉదహరించినారు. ఏమిటంటే భూమి ఆధారంగా సకల జీవరాశులకు అన్నం దొరుకుతోంది. పశుపక్షాదులకన్నిటికీ గడ్డి, ఆ పక్షుల గింజలు, మనుషులకి ఆహారం, ఇవన్నీ ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్నాయి? అన్ని భూమి నుంచి రావాల్సిందే. ఆ భూమిలో నుంచే ఉత్పన్నమైతే సకల వస్తువులు, ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ప్రపంచంలో సృష్టి జరుగుతున్నటువంటి నీ ఇంట్లో నీ చుట్టూ ఉన్నటువంటి వస్తు సంపద కూడా బంగారం, రాగి, ఇత్తడి, కంచు పాత్రలు, నువ్వు పెట్టుకున్నటువంటి మంచాలు, ఏదైనా సరే ఆఖరకు ప్లాస్టిక్ పదార్థానికి మూల పదార్థమైనటువంటి ఆ క్రూడ్ అనే దాంట్లో నుంచినే తీస్తారు. అది ప్లాస్టిక్ పదార్థం కూడా 20 రకాల ఉత్పత్తులు. ఎన్ని రకాలైనటువంటి ప్రపంచంలో భూమి మీద సృష్టి అవుతున్న ప్రతి వస్తువు యొక్క మూల పదార్థం అంతా భూమిలో నుంచే ఉత్పత్తి అవుతుంది. తనలో ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయి. సకల జీవరాశులకు అన్నం అంతా నాలోంచి పుడుతోందని కానీ, నాలోనే ఇవన్నీ ఉన్నాయని కానీ ఎప్పుడైనా కూడా ఆ భూమి అనుకుంటుందా? అట్లా సృష్టి యజ్ఞం కూడా కర్మే. సృష్టిని సృష్టించడం కూడా ఒక కర్మ, ఓ పని. ఆ పని కల్పితమైనటువంటి ఆ పని చేత సృష్టిని కల్పించడానికి ఏర్పడినటువంటి కర్మ అది. మనం ఏదైనా కూడా అన్నం సృజించడం కూడా కర్మ. అన్నం ఉత్పత్తి చేస్తున్నాం కదా, అది కూడా కర్మే. మళ్ళా అన్నమును అనుభవిస్తున్నాం కదా, తిని అనుభవిస్తున్నామా లేదా, అది కూడా కర్మే. కాబట్టి ఈ కర్మలన్నీ ఎవరు? ఈ కర్మ పని ఏంటి? కర్మ అంటే పని. ఈ పనులన్నీ సృష్టి చేసినా, లేదంటే అన్నం సృజించినా, లేదంటే దాన్ని అనుభవించినా కర్మే. కాబట్టి సకల భూతములు ఏ బ్రహ్మం అనే అన్నం నుంచి ఉత్పన్నమవుతున్నాయో, సకల భూతములు ఈ జగత్తులో సృష్టి చేసినప్పుడు, తర్వాత సృష్టి చేసిన తర్వాత ఆ సృష్టిలో సకల భూతాలు అంటే చీమ దగ్గర నుంచి బ్రహ్మం వరకు ఉన్నటువంటి సర్వము, ఈ బ్రహ్మాండము, పిండాండాలన్నీ, సకల జీవులు అన్నీ కూడా ఈ పంచభూతాలతో సహా మిగతాటివన్నీ కూడా ఏ బ్రహ్మం అనే అన్నం నుంచి ఉత్పన్నం అవుతున్నాయో, ఆ బ్రహ్మం అనే అన్నం కూడా బ్రహ్మమే. ఇంకా ఉత్పత్తి అయింది కాబట్టి ఆ ఉత్పత్తి కావడానికి కారకమైనటువంటి సంకల్పం చేత అనేకం పొందినటువంటి ఆ బ్రహ్మమే కారణమైంది. కాబట్టి ఆ అన్నం నుంచి ఉత్పన్నం అవుతున్నాయి. కాబట్టి ఈ జీవులన్నీ అన్నాత్ భవంతి భూతాని, ఈ పంచభూతముల చేత అన్నం ఉత్పన్నం అవుతున్నది. ఆ అన్నం అనేది బ్రహ్మము చేత పంచభూతాలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. ఇవి పరస్పర ఆధారితములు, పరస్పరం ఆధారపడినాయి. అవి ఒకదాని వల్ల ఒకటి ఏర్పడుతోంది. అధిష్టాన ఆశ్రయములు పరస్పరాశ్రయములు. ఆ అధిష్టానాశ్రయము, ఇవి పరస్పరాశ్రయములు, అన్యోన్యాశ్రయములు, ఒకదాని మీద వచ్చి ఆధారపడి ఉత్పత్తి అవుతున్నాయి. ఇలా అనేక రీతులుగా ఉన్నది ఈ ప్రకృతిలో అధిష్టానముగా. ఈ ప్రకృతిలో అధిష్టానంగా అనేక రీతులుగా ఉంది. కానీ దాన్ని ఎరగడం లేదు, దీన్ని అది ఎరగడం లేదు. దాన్ని ఇది ఎరగడం లేదు, దీన్ని అది ఎరగడం లేదు. అచలంగా ఉన్నదేమో బ్రహ్మాండంలో ఏమేం జరుగుతుందో అది ఎరగడం లే. బ్రహ్మాండంగా ఉన్న ఎరుకేమో అది కనిపించేది ఇది కాదు. కాబట్టి అంతటా ఖాళీగా ఉన్నటువంటి బట్టబయలుగా ఉన్నటువంటి దాంట్లో అవకాశం కల్పించబడినటువంటి ఒక పరిమితి కలిగినటువంటి ఆకాశతత్వం కలిగినటువంటి దాంట్లో ఈ బ్రహ్మాండం అంతా ఉంది, వ్యవహరిస్తోంది. కాబట్టి అవన్నీ కూడా ఉత్పన్నమవు, ఇవన్నీ దాన్ని ఎరగట్లేదు, అది దీన్ని ఎరగట్లేదు. అట్లాగే పైన చెప్పినటువంటి ఉదాహరణలన్నీ చెప్పారు. పైన భూమి తనలోనే అన్ని ఉత్పన్నమవుతున్నా దాన్ని ఎరగట్లేదు అని. అట్లాగే సూర్యుడు చీకటి ఎరగడు, చీకటి సూర్యుడిని ఎరగదని.
భవనాశ స్థితులు రాపాడేటి ఎరుకను భవనాశ స్థితి లేని బయలెట్టలేదు కాదు. ఈ భవనాశ స్థితులు ఏ దానికి ఉన్నాయి? భవము అంటే పుట్టడం, నాశం అంటే నశించడం. ఈ పుట్టడము మళ్ళీ పరిణామం చెందడం, ఆ పరిణామం వల్ల మళ్ళీ ఆఖరుకు కృషించడం, మళ్ళీ లాస్ట్కు నశించడం. ఇవన్నీ ఎవరికి జరుగుతున్నాయి? ఆ ఎరుకలోనే జరుగుతున్నాయి. ఇవన్నీ ఎరుకతో కూడినటువంటి జగత్తులోనే జరుగుతున్నాయి. మిగిలిన వాటిలో ఇది లేదు. కాబట్టి ఈ జరిగేటువంటి భవనాస్థితులు రాబాడేటి ఎరుకను భవనాశ స్థితి లేనటువంటి బయలు ఎరుగదు. ఈ భూమి మీద సకల జీవరాశులు ఉత్పన్నమవుతున్నాయి, అన్నమును సృష్టించుకుంటున్నాయి. భూమి మీద సకల జీవరాశులు ఉత్పత్తి అవుతున్నాయి. వాటి వాటి ఆహారాన్ని అవే స్వీకరిస్తున్నాయా? లేదా ఏ దానికి ఆహారం ఎట్ట కావాలో అదే పోరాడుకొని తయారు చేసుకొని తీసుకుంటోంది. ఆహారం స్వీకరిస్తున్నాయి, వ్యవహరిస్తున్నాయి, శమిస్తున్నాయి. సీమలు కూడా ఓ లైన్ కట్టి తీసుకొచ్చుకుంటాయి. ఎప్పటికప్పుడు తిని ఉరికే ఉండేది కాదు. మళ్ళీ వర్షమో ఇంకోటో వస్తే అవి దొరకదన్నట్టు అవి తీసుకుపోయి పుట్టల్లో గూడు చోట కట్టి తడవని ప్రదేశంలో దాచుకుంటాయి. ఎక్కడైనా సరే ఓ ఉప్మా రవ్వ ఏదో పెట్టినామనుకో లైన్ కట్టింటాయి. అన్నీ ఎక్కడో రంధ్రాల్లో, గోడ రంధ్రాల్లో దాచుకుంటాయి మళ్ళా తినడానికి. అట్లా శ్రమిస్తున్నాయి అవి కూడా, శ్రమతో సహా ప్రతి ఒక్కటి తమ తమ ఆహారానికి. ఈ భూమి ఏమైనా ఎరిగింది ఆ దీన్నంతటిని? ఆ భూమి ఎప్పుడైనా కానీ దాని గురించి ఎరిగిందే? అట్లే అఖండమైనటువంటి ఎరుకలో అనంత కోటి బ్రహ్మాండములు ఉత్పన్నమగుతున్నవి. అఖండమైనటువంటి ఎరుకలో ఖండాఖండములుగా మారిన తర్వాత అనేకత్వాన్ని పొందినాయి. అనేకమైనటువంటి మానవులు, జీవులు, జీవరాశి, ప్రకృతిలో ఉన్నటువంటి చెట్లు, వృక్షాలు, ఈ అనేకత్వం పొందక ముందు ఉన్నటువంటి ఆ అనేకత్వం పొందకుండా అఖండంగా ఉన్నటువంటి ఎరుకలో, అఖండంగా ఉన్నటువంటి ఎరుక అంటే సృష్టికి కారణమైనటువంటి ఏది సంకల్పించి పుట్టిందో మొదట ఆ అఖండ బ్రహ్మం అనేటువంటి ఎరుకలో ఈ అనంత కోటి బ్రహ్మాండాలు అన్నీ ఉత్పత్తి అవుతున్నా కూడా వ్యవహరించినట్టు తోస్తున్నాయి. అంతే, కదులుతున్నట్టు, పరిణమిస్తున్నట్టు కనబడుతోంది. కానీ విశ్వము దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం యథా నిద్రయా యత్ సాక్షాత్ కురితే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. ఇది దక్షిణామూర్తి తత్వంలోంచి తీసుకున్నటువంటి శ్లోకం. విశ్వమంతా ఈ కదులుతున్నట్టు, కనపడుతున్నట్టు, ఉన్నట్టు, దర్పణంలో దృశ్యమానంగా ఉన్నట్టు, ఆ దర్పణంలో దృశ్యంగా కనపడుతున్నది దానికి తాను అది కదలలేదు, అది ఉన్నట్టుగా కనపడుతుంది. కాబట్టి దక్షిణామూర్తి యొక్క మౌన వ్యాఖ్య ద్వారా, దేశకేంద్రుని యొక్క మౌన వ్యాఖ్య ద్వారా ఎరుకను విడిపించబడినటువంటి వాడై, ఆ ఎరుకను విడిపించబడినటువంటి వాడైతే వానికి దర్పణంలో ఈ ప్రపంచం కనపడినట్టే ఈ కనపడుతున్న ఈ ప్రపంచం కూడా ఒకదానికోటి అది ఒకదానికోటి ఎట్లెరగట్లేదో ఎరుక విడిపించినటువంటి దేశకేంద్రుని చేత విడిపించబడితే ఎట్లు ఎరుగటలేదే. కానీ అది అన్యోన్య ఆశ్రయంగా ఉన్నాయని ఊహించడము పరోక్ష ప్రమాణం. మీరు చేసుకోండి అమ్మా. ఇది పరోక్ష ప్రమాణం అని చెప్తున్నాడు. అన్యోన్యంగా ఆశ్రయంగా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నప్పటికీ బయటికి కనపడుతున్నట్టు లేదు, పరోక్షంగా ఉంది. అవి ఒకదానికోటి ఎరిగిందని, అది దాని మీద ప్రభావం అవుతుందని, దాన్ని ప్రేరేపించగలుగుతుందని అనే పద్ధతిగా చెప్పబడేటువంటి ద్వైత పద్ధతుల్లో ఈ రకమైనటువంటి ధీ విశేషానికి సంబంధించి నిరపేక్షమైనటువంటి వాటిని సాపేక్ష పద్ధతిగా ఊహించే పరోక్ష ప్రమాణానికి సంబంధించిన ఎరుక అనేటువంటి మాలిన్యం. వాస్తవానికి ఇవన్నీ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉన్నాయి.
ఈ విధంగా ద్వైతాద్వైతంలో ఏమో అది కారణమని, అది ఎరువునని, అది దీనికి ఇది దానికి సంబంధించి తెలియబడుతోందని చెప్పబడుతున్నటువంటి, ప్రేరేపిస్తుందని ఇది చెప్పబడుతూ ఉన్నటువంటి రకంగా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు సాపేక్ష పద్ధతిలో ఊహించే దానికి అది ఉంది. కానీ పరోక్ష ప్రమాణానికి సంబంధించినటువంటి ఎరుక అనేటువంటి మాలిన్యం వాస్తవానికి ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయి. అవి ఒకదానితో ఒకటి ఏ రకమైన ప్రభావం లేకుండా ఉన్నాయి. ఇవి తమకు తామే నిరపేక్షకంగా ఉన్నాయి. అసలు ఉన్నవన్నీ నిరపేక్షకంగానే ఉన్నాయి. సాపేక్షకంగా ఏవీ లేవు. తనకు తానే జనించుతున్నాడు, తనకు తానే వ్యవహరిస్తున్నాడు, తనకు తానే ఎరుగుచున్నాడు, తనకు తానే లేకపోవచ్చున్నాడు. ఇంతే జీవనం అంటే. కాబట్టి సముద్ర మదనం చేత క్షీరసాగరంలో ఇవన్నీ పైనుంచి చెప్పినవన్నీ ఒకదానికోటి సంబంధం ఉన్నట్టు బయటికి కనపడుతున్నప్పటికీ అవన్నీ తమకు తామే నిరపేక్షకంగా ఉన్నాయి. తమకు తానే వ్యవహరిస్తూ ఉన్నాయి. తనకు తానే ఎరుగుచున్నారు, తనకు తానే లేకపోతున్నారు, తనకు తానే పుడుతున్నాడు. ఈ విధంగా ఉంది జీవితం అంటే. కాబట్టి సముద్ర మదనం చేత క్షీరసాగర మదనంలో ఉన్న అనేక రకములైనటువంటి దివ్యత్వానికి సంబంధించిన, దివ్య విశేషానికి సంబంధించిన ఈశ్వర విభూతులన్నీ వ్యక్తమైనవి. దాంట్లో ఏం చెప్పారు, దాన్ని చిలుకుతూ ఉంటే ఈ అనేకత్వం ఒక్కోటి వస్తువులని వచ్చాయట అందులో నుంచి. ఆ ఈశ్వర విభూతులు అంటే ఈశ్వర ప్రకాశం చేత వెలువడినటువంటివి. అందులో లక్ష్మీదేవి కూడా అందులో నుంచి వచ్చింది. ఆ పర్వతాన్ని చిలుకుతుండగా సర్వ సంపత్కరి అయినటువంటి లక్ష్మీదేవి కూడా ఒకటి. నారాయణుని ఆశ్రయము, చరణ కమలను ఆశ్రయించినటువంటిది, హృత్కమలంలో నివాసం, ఆ నారాయణ హృత్కమలంలో నివాసం ఉన్నటువంటిది. మరి ఆ రీతిగా నారాయణుని సంకల్పం చేత సకల జీవరాశిని తననే కొనగోటమేటని ఆడిస్తున్నది. ఆడిస్తున్నదంటే చంచల అయినటువంటి ఆవిడ. చంచల ఎవరు? డబ్బు అనేది. అందుకే డబ్బు చంచలత్వం కలిగింది అన్నట్టు, లక్ష్మీదేవి చంచలత్వం కలిగింది అన్నట్టు ఉదాహరణగా చెప్తున్నారు ఈడ. చంచలమైనటువంటి ఆమె ఆడిస్తోందంట లోకాన్ని అంతటి. దాని పేరే ఆధునికంగా చెప్పాలంటే ఆ ఆడిస్తున్నటువంటి దాని పేరే ఇప్పుడైతే డబ్బు అని అంటారు. అప్పుడైతే లక్ష్మీదేవి ఆడిస్తోంది అని అనేటువంటి పదం వాడేవాళ్ళు. చంచలమైనటువంటి లక్ష్మీదేవి ఆడిస్తోందట. కానీ నారాయణుని హృదయాంతర్వర్తి అయినటువంటి లక్ష్మీదేవి లయమైపోతున్నది. నారాయణుని యొక్క స్వరూపమునందు లక్ష్మీదేవి లేదు. అందుకు హృదయ కమలంలో ఉందని చెప్పారు. ఈమె ప్రత్యేకమైనటువంటి లేదు, దాంట్లో లయమైపోతుంది నారాయణులో. తాను అనే ఎరుక లేకుండా యోగ నిద్ర పరవశుడై ఉన్నాడట ఆ నారాయణుడు. తాను నేను అనేటువంటి ఎరుక లేకుండా యోగ నిద్ర పరవశుడై ఉన్నాడట. కేవలం ఉన్మని అవస్థలను కలిగిన వారే త్రిమూర్తులు. వారు దిగిరారు. వారు దిగి వచ్చేకి వాళ్ళేం దిగొచ్చేది లేదు. వాళ్ళు భౌతిక రూపం కలిగిందేది లేదు. ఆయా పాత్ర పోషణలో చేస్తున్నటువంటి వ్యవహారంలో లీనమై ఉన్నటువంటి వాళ్ళు. అవస్థలను కలిగిన వారే త్రిమూర్తులు. కేవలం ఉన్మని అవస్థలను కలిగిన వారే. దేహంలాగా ఇతర అవస్థల్ని పొందడానికి అనుభూతి చెందడానికి తగినటువంటి శరీరాలను కలిగినటువంటి వారు కాదు వాళ్ళు. వారు దిగిరారు. బ్రహ్మగారు అంతే, మహావిష్ణువు అంతే, సదాశివుడు అంతే. వాళ్ళకేమీ సంకల్పాలతో పని లేదు. వాళ్ళు మనోన్మని మధ్యలో మాత్రమే నిలకడ చెందినటువంటి దివ్యాహం కలిగినటువంటి వారు. కాబట్టి ఎరుక విడవాలి అంటే ఇటువంటి చదువు అన్నా అస్తన్నా
ఎవరో వచ్చినా డిస్టర్బ్ అవుతుంది. అసిత్ అన్న తీసుకుంటాలే. జై గురు, జై గురు, జై గురు. కేవల మనోన్మని ఉన్మని అవస్థలను కలిగిన వారే త్రిమూర్తులు. మనోన్మని ఉన్మని అంటే వారి యొక్క స్వభావము ఎట్లా ఉంటారంటే సంకల్పం అనేటువంటిది లేకుండా ఉన్మని మనోన్మని అంటే కేవలం యోగ నిద్రా పరవశులుగా ఉండబడినటువంటి మహాత్ములు అటువంటి వారు త్రిమూర్తులు. వారు దిగిరారు. బ్రహ్మం గారు అంతే, మహావిష్ణువు అంతే, సదాశివుడు అంతే. వీళ్ళు ముగ్గురు కూడా ఆ పద్ధతిలోనే యోగ నిద్రా పరవశులుగా ఉండబడినటువంటి వాళ్ళే. అంటే ఉండి లేనటువంటి స్థితిలో సంచారం చేసేటువంటి మహాత్ములు సదాశివ అంతే. వాళ్ళకేమి సంకల్పాలతో పని లేదు. ఏ సంకల్పించుకునేటువంటి తాపత్రయాలు కూడా వాళ్ళ దగ్గర ఏమీ లేవు. వాళ్ళు ఉన్మని మనోన్మని మధ్యలో మాత్రమే నిలకడ చెందినటువంటి దివ్యాహం కలిగినటువంటి వారు. ఉన్మని మనోన్మని మధ్యలో మాత్రమే అంటే ఉండి లేనటువంటి స్థితిలో ఉండబడినటువంటి మహాత్ములు దివ్యాహం అంటే నేను అనేటువంటిది లేకుండా ఏదైతే ప్రబోధించాలా, ఏదైతే తెలియజేయాలా అనేటువంటి సంకల్పం అనేది లేకనే వచ్చేటువంటి పద్ధతి. అటువంటి పద్ధతిలో ఉండబడినటువంటి వాళ్ళు ఆ మహాత్ములు. కాబట్టి ఎరుక విడవాలి అంటే అట్టి ఉన్మని మనోన్మని అవస్థ యొక్క అనుభూతి నిర్ణయాన్ని, ప్రత్యక్ష ప్రమాణాన్ని స్వానుభవ నిర్ణయంగా కలిగి ఉండాలి. ఈ ఎరుక విడవాలి అనేటువంటి భావన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆ ఎరుక విడిచేదానికి ఎట్లా ఉండాల వాళ్ళు అంటే వాళ్ళ యొక్క అనుభూతి అంటే వాళ్ళ యొక్క భావము, నిర్ణయాన్ని, ప్రత్యక్ష ప్రమాణాన్ని, ప్రత్యక్షంగా కనపడేటువంటి ఆ పరిపూర్ణ పరబ్రహ్మాన్ని స్వానుభవ నిర్ణయంగా కలిగి ఉండాలి. వాళ్ళు స్వానుభవంగా గుర్తించినటువంటి పద్ధతిలో ఉండబడినటువంటి వాళ్ళు. వారికి అఖండ ఎరుక యొక్క లక్షణం తెలిసిపోతుంది. ఈ పరిపూర్ణం అంటే ఏమి, అఖండంగా కనపడేటువంటి, గొప్పగా కనపడేటువంటి ఈ ఎరుక అంటే ఏమి అనేటువంటి ఆ లక్షణాలు రెండు వాళ్ళకు అవగాహన అయిపోయి తెలిసిపోతారు. అట్టి వారికి దేశికేంద్రుల యొక్క కృపచేత అటువంటి మహాత్ములకు, అటువంటి యోగ్యులకు దేశికేంద్రులు అంటే గురుమూర్తుల యొక్క కృపచేత బయలు ఎట్లా ఎరుగదు, బయలు ఎట్లా ఎరుగదు. ఈ బయలు అనేటువంటిది ఏది తెలుసుకునేటువంటి స్వభావము లేనటువంటిది. ఎందుకంటే భవము లేదు, నాశము లేదు, దానికి ఉత్పత్తి అయ్యేది లేదు, క్షీణించిపోయేటువంటిది రెండూ లేనటువంటిది అది పరిపూర్ణం. ఆ రకంగా భవనాశ స్థితులే లేని బయలెట్లు ఎరుగదు. ఈ భవనాశ స్థితులు లేనటువంటిది ఆ బయలు ఇటువంటి భవము నాశము ఈ రెంటిని కూడా ఎట్లయితే ఎరుగదో ఆ విధంగా షడూర్ములు షడ్వికారములు కలిగినటువంటిది భవము. షడూర్ములు షడ్వికారములు. షడూర్ములు అంటే ఆకలి దప్పులు, శోకమోహములు, జనన మరణములు అనేటువంటి షడూర్ములు. ఇక షడ్వికారములు, 6 వికారములు కలిగినటువంటిది భవము. అంటే ఉత్పన్నమై పెరిగి పెద్దదై క్షీణించిపోయేటువంటిది ఇది భవము. ఇక షడ్వికారములు ఏవప్ప అంటే జాయతే, వర్ధతే, పరిణమతే, వర్తతే, వివక్షతే, వినశ్యతే. భవము అంటే జాయతే వచ్చేటువంటిది, వచ్చి అంటే పుట్టేటువంటిది. వర్ధతే అంటే ఒక రకంగా వర్ధతే అనేటువంటి దాన్ని వృద్ధి చెందేది. వర్ధతే అంటే వృద్ధి చెందడం, వృద్ధి చెందడం, గొప్పది కావడము, సన్నది కావడము, ఏదొక ఒక రకంగా వృద్ధి చెందేది. పరిణమతే అంటే ఆ పద్ధతిలో పరిణమించేటువంటిది. ఇక వర్ధతే ఆ రకంగా వర్తించేటువంటిది. వివక్షతే అంటే కొంతకాలము ఉండి
క్రమక్రమంగా క్షీణించి వినశ్యతే అంటే లేకుండా పోయేటువంటిది. ఇట్లా షడ్భావ వికారములు 6 రకములైనటువంటి ఈ వికారములు అవి షడ్వికారములు. సకలమునకు ఈ షడ్భావ వికారములు ఉన్నాయి. ఈ ఎరుకలో ఉండబడినటువంటి ఈ జగత్తునందు మొత్తం అన్నిటికీ కూడా సకలమునకు ప్రతి ప్రాణికి కూడా ఈ విధంగా షడ్భావ వికారములు ఉన్నాయి. అట్లాగే షడూర్ములు కూడా ఉన్నాయి. ఈ షడూర్ములు ఆకలి దప్పులు, శోకమోహములు, జనన మరణములు అనేటివి ఇవి కూడా ఉన్నాయి. అలాగే అరిషడ్వర్గాలు కూడా ఉన్నాయి. అరిషడ్వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు అనేటువంటి ఈ అరిషడ్వర్గాలు కూడా ప్రతి ప్రాణికి ఉన్నాయి. ఇవి ఏవి ఆత్మకు లేవు. ఇవన్నీ ఆత్మ అనేటువంటి దానికి లేవు. ఇంకా బ్రహ్మకు లేవు, పరబ్రహ్మములకు అసలే లేవు. వీటికే లేనిది వీటికి భవము లేదు. ఇంకా అదైతే ఎప్పుడైతే లేకుండా పోయిందో అటువంటి దానికి ఏ భవము లేదు, భవనాశము లేదు. భవం ఉంటే కదా నాశం వచ్చేది. భవమే లేదు కాబట్టి నాశం అనేది లేదు. కాబట్టి లక్ష్మీదేవి ఎరుగునా అంటే ఆ లక్ష్మి ఇటువంటి ఉపద్రవాలన్నిటి ఆ లక్ష్మి ఎరుగుతుందా? ఏది ఎరగదు. ఆ రకంగా అన్నమును భూదేవి ఎరుగునా? ఇక అన్నము దాంట్లోనే అంత ఉత్పత్తమవుతా ఉంది. కానీ నాలో ఇన్ని వస్తాండాయి, ఇన్ని దాంట్లకు నేను అనుకూలంగా ఉండా, ఇన్ని దాంట్లకు నేనే ఆధారమై ఉండా అనేటువంటి స్వభావం ఆ భూదేవి ఎప్పుడైనా అనుకుంటుందంటే ఆ భూదేవి కూడా ఎప్పుడూ ఎరగదు. కాబట్టి పంచశక్తుల యొక్క ఆరాధన, ఉపాసన అంతా కూడా పంచ బ్రహ్మలను ఎరిగించుట కొరకే. ఇవన్నీ ఈ పంచశక్తులు అంటే ఈ పంచభూతాలతో ఏర్పడేటువంటి ఈ శక్తులు అన్నీ కూడా, ఈ పంచభూత శక్తులన్నీ కూడా ఆరాధన ఉపాసన అంతా కూడా, ఈ ఆరాధన ఉపాసన ఎవరైతే ఆరాధిస్తున్నారో, వాటిని ఎవరైతే ఉపాసన చేస్తున్నారో అటువంటి వాటిని అంతా కూడా ఈ పంచ బ్రహ్మలకు ఎరిగించుట వరకే. దానికి అధిదేవతలుగా ఉండబడినటువంటి ఆ పంచ బ్రహ్మలకు మాత్రం తెలియజేసేటువంటి వరకు మాత్రమే అది పరిమితపడుతుంది. ఆ రీతిగా తెలియబడ్డ తరువాత పంచశక్తులు, పంచబ్రహ్మలు, పంచబీజములు, పంచతన్మాత్రలు, వాటి వాటి యొక్క వ్యవహార నియమములు సర్వము కూటస్థమందు లేవు. ఈ పంచతన్మాత్రలు కానీ, పంచబీజములు కానీ, పంచబ్రహ్మలు కానీ, వాటి యొక్క వ్యవహారాలు కానీ, అవి పద్ధతి చేసుకునేటువంటి ఆ నియమ నిష్టలు కానీ సర్వము కూడా కూటస్థమందు లేవంటే ఆత్మకు ఏమీ లేవు, పరబ్రహ్మమునందు లేవు. ఇట్టి రీతి నిర్ణయాన్ని అందించడమే వీటి యొక్క నడక. మార్మికమైన సూచన, సంజ్ఞారూపకమైన బోధ. మార్మికమైన సూచన అంటే ఉండి లేనటువంటి పోయేటువంటి ఆ సూచనతో సంజ్ఞారూపకమైన బోధ. ఇది అంటే సంజ్ఞతోనే గుర్తించేటువంటిది. అంటే బయలును ఎట్ట గుర్తించాలంటే సంజ్ఞ చేతనే. ఇట్టిది అట్టిది అనరానట్టిది అన్నప్పుడు దాన్ని ఏ రకంగా ఉందని చెప్పేదానికి లేదు. కాబట్టి ఆ పరిపూర్ణ స్థితిని సంజ్ఞతో తెలియబడల్లా. కాబట్టి సాంఖ్య విచారణ ద్వారా తరించేటటువంటి తారకములో ప్రవేశించి సాంఖ్య విచారణ తెలియబడిన తర్వాత అప్పుడు అదైన తర్వాత ఏముంటుంది? తారకము. తారకం అంటే తాను యొక్క రకము. దాని యందు ప్రవేశించి ఆ తర్వాత అమనస్క స్థితి యందు దృఢీకరించబడాలి. ఆ అమనస్కము మొట్టమొదటి సాంఖ్యము తెలియబడితే నీ అవయవాలు, నీ శరీరం ఎత్తేర్పడింది. ఆ తర్వాత నీలో ఉండబడినటువంటి తాను అంటే ఆత్మ చైతన్యమైనటువంటిది ఎట్లుంది, అది ఏం చేస్తుంది అనేటువంటి దాన్ని తెలియబడి ఆ తెలియబడినటువంటిది అమనస్క స్థితి యందు దృఢీకరించబడాలి. ఆ అమనస్కం అంటే ఏ దానిపైన భ్రమలు, కోరికలు లేకోకుండా నిర్మల స్థితిలో ఉండబడినటువంటి స్థితిని ఆ అమనస్క పద్ధతిలో దృఢీకరించాలి. ఆ రీతిగా నడకని పూర్తి చేయాలి. ఆ విధంగా మన నడకనంతా కూడా సాంఖ్యము, తారకము, అమనస్కము ద్వారా మన పద్ధతులన్నీ కూడా పూర్తి చేయాలి. ఆ తర్వాత ఏమైతుంది? సద్గురు ఆశ్రయం చేత ఇవన్నీ అయిపోయిన తర్వాత సద్గురు ఆశ్రయం చేత, సద్గురుని ఆశ్రయించినప్పుడు ఆయన ఏం తెలియజేస్తాడంటే అలా ఎవరైతే పూర్తి చేయగలుగుతారో, అలా ఎవరైతే అనేక జన్మార్జితమైనటువంటి భేద బుద్ధిని విడనాడగలుగుతారో, చూడు జన్మార్జితమైనటువంటి భేద బుద్ధిని, ఈ జన్మ ఆర్జితం అంటే కావాలనేటువంటి
భ్రమ సంకల్పం అనేటువంటి దాన్ని భేద బుద్ధిని విడనాడగలుగుతారో, ఏ దానిపైన మమకారం గాని, మనస్సు గాని, భ్రమ గాని, సంకల్పం గాని ఏది లేకోకుండా ఎవరైతే విడిచిపెడతారో, ఆ విధంగా ఉండబడినటువంటి వాళ్లకు అనేకత్వాన్ని, ఏకత్వాన్ని కూడా విడనాడగలుగుతాడో. ఈ అనేకము ఏకము అంటే నేనుంటేనే ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ ఉంటేనే నేను ఉండా. ఏకం అనేకం భవతి, అనేకం ఏకం భవతి. నా వల్లనే ఇవన్నీ అవుతాండాయి, వాటి వల్లనే నేను అవుతాండా అనేటువంటి స్వభావాన్ని ఎవరైతే విడనాడగలుగుతాడో వాడు దేశికేంద్రుడు. అటువంటి మహాత్ముడే సద్గురుమూర్తి. ఆ రీతిగా ఆ దేశికేంద్రుని పద్ధతిగా బయలును దర్శించాలి. ఆ పద్ధతిలో ఉండబడినటువంటి ఆ మహాత్ముని కృప వలన ఆ పరిపూర్ణ బ్రహ్మమును దర్శించాలి. దర్శించిన తర్వాత ఎరుకను విడవాలి. ఎప్పుడైతే పరిపూర్ణము గురుకృప చేత గుర్తుపడిందో అప్పుడు ఉండబడినటువంటి ఎరుకను, దాన్ని అంతా ఏదైతే తెలుసుకుంటామో ఆ తెలియబడినటువంటిది గుర్తుపెట్టుకొని తెలుసుకునేదానికి ఆస్కారమైనటువంటి ఆ ఎరుకను విడవాలి. ఇక 42వ పద్యం చదవండి స్వామి. పద్యం చదవండి. ఎరుకైన భూత పంచక మెరుకకు చరణములు కటి హృదయము గళము శిరమును నయ్యను క్రమమున ధరణి మొదలు చేసి ఇట్లు తనయా గురు తెరుగు గగనము బయలం తనరాది మరుగు ఎరుగాకాశాన్ని పరిపూర్ణమనుచు కొందరు బలికిరిది విని గురి తప్పియుండేవో తనయా గురు తెరుగు గగనము బయలం తనరాది మరుగు. జై గురు. జై గురు. ఓ పుత్రుడా అంటే ఓ శిష్యా, ఎరుకైనట్టి పంచభూతములే ఎరుకకు దేహములను ఎట్లనగా ఈ ఎరుకతో కూడుకొని ఉండబడినటువంటి ఈ పంచభూతాలే ఈ ఎరుకకు ఆధారమైనటువంటి ఈ దేహాలు అన్ని తయారైనవి. అది ఎట్లా అంటే పృథివీ చరణములు అంటే భూమి, పాదములను, జలము కటి, జలస్థానంతో కటి అంటే స్వాధిష్టాన చక్రం దగ్గర ఉండబడినటువంటి కటి ప్రదేశం, అగ్ని హృదయము అంటే నాభి స్థానం, ఇక వాయువు కంఠము, వాయువు కంఠస్థానం, ఆకాశము శిరస్సు. ఈ విధంగా పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము ఈ పంచభూతములతో ఏమేర్పడినాయంటే చరణములు, కటి, హృదయము, కంఠము, శిరస్సు. ఈ విధంగా ఈ దేహాలన్నీ ఏర్పడినాయి పంచభూతాలతో. ఈ ప్రకారము సాక్షిభూతమగు ఎరుకకు దేహమగు పంచభూతములతో ఆకాశభూతము పరమయలని చెప్పుదురు. ఈ రకంగా ఏర్పడినటువంటి ఈ దేహాన్ని గురించి అద్వైతులుగా ఉండబడినటువంటి వాళ్ళు ఆకాశభూతమేనప్ప వీటన్నిటికీ అవకాశం ఇచ్చి ఈ విధంగా దేహాన్ని తయారు చేసేదానికి తయారైనటువంటిది కాబట్టి ఈ ఆకాశమే పరమయలు అని కొంతమంది చెప్తారు నాయనా. వారు అట్లు చెప్పుటకు కారణం ఏమనగా పరిపూర్ణ పరమయలు వారు తెలియరు. ఇది సద్గురు రహస్యం. ఎందుకు చెప్తారప్ప అంటే పరిపూర్ణం అనేటువంటిది వాస్తవంగా వాళ్ళకు తెలియవల్ల. ఎందుకు వాళ్ళ ఆటికే నిలిచిపోయినారు. ఆ పైన ఇదంతా ఉండి లేనటువంటి స్థితి ఒకసారి కనపడుతుంది, ఒకసారి లేకుండా పోతుంది కదా. శాశ్వతంగా ఉండబడినటువంటిదే కదా పరిపూర్ణం అనేటువంటి భావన వాళ్ళకు అవగతము కాక అదే పరిపూర్ణమని, ఆ ఆకాశమే పరమయలని వాళ్ళు మనకు తెలియజేస్తారు అద్వైతులుగా ఉండబడినటువంటి వాళ్ళు. ఆ రకంగా చెప్తారు నాయనా. తనయా ఓ పుత్ర అంటున్నారు. సంబోధన చాలా విశేషమైన సంబోధన. ఆ రకంగా సంబోధించేటువంటి ఆ భావన కూడా చాలా విశేషమైనటువంటిది, అంటే చాలా సంతోషకరమైనటువంటిది, వాస్తవాన్ని గుర్తుపెట్టేటువంటిది అటువంటి సంబోధనది. ఎప్పుడైతే బయలుని అదిగో పరిపూర్ణము అని అన్నప్పుడు చూచాడు. ఎప్పుడైతే బయలుని అదిగో చూడు అని చెప్పి ఆ సద్గురుమూర్తి చూపించినప్పుడు ఆయన చూచాడు. ఎలా ఎరుక విడవాలో తెలిసింది. ఇంకా ఎరుకని ఎట్లా విడిచిపెట్టాలా అనేటువంటిది
ఇట్లా సద్గురు కృప వల్ల ఆ ఎరుక విడిచేది కూడా తెలియబడింది. అచల లక్షణము తెలిసింది. అచలం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఆభావన కూడా తెలియబడింది. ఎరుక విడిచాడు. ఎరుకైన భూత పంచకం ఎరుకకు చరణము కటియు హృదయము గళము శిరమును అయ్యను క్రమమున. ఆడనాయన ఉండేది కీలకము. గురువు కీలకం చూపించినప్పుడు సూచనలోనే కీలకం అసలైంది ఉండేది. ఆడ కనిపెట్టాల శిశువులు గురువును వెంటబడి, అది తప్ప అది అసాధ్యమే. అది ఆయన తెల్లవారుజామున రికార్డింగ్ అవుతుంది, అది యూట్యూబ్ లో పెడతామని ఎన్నిసార్లు చెప్పామన్నా. పొద్దునపూట రాత్రిపూట మాట్లాడినట్టు పొద్దున మాట్లాడకండి మధ్యలో. పొద్దునపూట ఇది దాంట్లో పెడతాం కదా రికార్డింగ్. అట్లా అనిపించలే నాకు, అట్లా అనిపించాలి. రాత్రిపూట ఏదైనా చెబుతూ పగుళ్ళు ఆన్ చేసుకోకు. సరే సరే సరే, ఆయన సంకల్పం వచ్చింది మాట్లాడినాను. ఎరుకైన భూత పంచకము ఎరుకతో కూడుకొని ఉండబడినటువంటి పంచభూతముల యొక్క సమ్మేళనం అంతా కూడా ఈ ఎరుకకు ఎట్లయినా అంటే చరణము అనగా పాదములు, కటియు అంటే ఇది స్వాధిష్టాన స్థానము, హృదయము అనగా ఉదర స్థానము, గళము అనగా కంఠస్థానము, శిరమును అయ్యను. ఈ రకంగా క్రమమున హంస విచారణ చేసేటప్పుడు కూడా హంస యొక్క కాళ్ళని, హంస యొక్క రెక్కలని, హంస యొక్క తోక అని ఈ రీతిగా ఆ పంచ ఉపాంగములు, హంసకు కూడా కాళ్ళున్నాయి, హంసకు రెక్కలున్నాయి, హంసకు తోక ఉంది, అన్ని ఉన్నాయి కదా హంసకు. ఆ విధంగా అంటే బయట కనపడేటువంటి హంస, అదే హంస యాదప్ప అంటే సోహం అనేదే హంసో, ఇదే హంస. ఈ హంసకు యొక్క తోక అని ఈ రీతిగా ఆ పంచ ఉపాంగములు, దానికి కలిగినటువంటి పంచ ఉపాంగములు కూడా హంస యొక్క ఉపాంగములుగా బోధించబడుతూ చంద్రహాసమును పూని ఈ హంసను ఖండించి పరమయ్యేటటువంటి, చంద్రహాసం అంటే చంద్రాయుధం తీసుకొని ఈ హంసను ఖండించి పరమయ్యేటటువంటి పరమహంస స్థితి యందు దృఢమయ్యేటటువంటి పద్ధతి బోధించబడుతుంది. అప్పుడు ఈ హంసను ఖండించి అంటే హంసను బంధించి నిలబెట్టి దీనికి వేరుగా ఉండబడినటువంటి పరమహంస స్థితిని, పరమహంస అంటే దీనికి అతీతంగా ఉండబడినటువంటి ఆ పరమహంస స్థితి యందు దృఢమయ్యేటటువంటి పద్ధతి బోధించబడుతుంది. కళహంస, జీవహంస, అచల హంస పద్ధతిగా ఈ హంసలు. కళహంస కళలో వచ్చేటువంటిది, కళలో ఎంతైనా కానీ వస్తా ఉంది, అప్పటికప్పుడు కనపడతా ఉంది, అప్పటికప్పుడు లేకోకుండా పోతా ఉంది, అది కళహంస. ఇక జీవహంస మానవుడు జీవించేటువంటి ఈ పద్ధతిలో కావలసినటువంటి దానిపైనంతా ఈ హంస అనేటువంటి సంకల్పము అంతలక్క వ్యావృతంగా వ్యాపించి అన్ని కావాలి, అన్ని చేయాలి, అన్ని చూడాలి అనేటువంటి సంకల్ప భావన జీవహంస. ఇక అచలహంస అంటే చలనము లేనటువంటి స్థితి. ఉచ్ఛ్వాస నిశ్వాసములు వస్తూ పోతున్నప్పటికైనా కానీ వాటిలో ఉండబడినటువంటి చైతన్యమైనటువంటి ఆత్మ నిశ్చలంగా నిర్మలంగా ఉండబడినటువంటిదే అచల హంస. ఈ పద్ధతిగా హంసతత్వ ఖండార్థ ధరువులుగా హంసను ఆధారం చేసుకొని జీవహంసలని, ఈశ్వర హంసలని వాటిని అర్పించే పద్ధతి. జీవహంసలు అంటే జీవుడు ఒకడు, ఈశ్వరుడు అనేకము. ఈ విధంగా అజ్ఞాని జ్ఞాని అనేటువంటి స్వభావము చేత వాటిని అర్పించే పద్ధతి, తుంచే పద్ధతి, వాళ్ళని ఎట్లా ఇవ్వల్లా, ఎట్లా దాన్ని లేకుండా తీసేయల్లా, వాటిని ఎలా అధిగమించే పద్ధతిని, వాటికంటే పైన ఉండబడినటువంటి ఆ స్థానాన్ని ఏ విధంగా చేరాలా అనేటువంటి ఆభావానికి పరమైనటువంటి పద్ధతి తెలియజేస్తారు సద్గురుమూర్తులు. ఈ విధంగా మనకన్నిటినీ కూడా ఈ పద్ధతులన్నీ తెలియజేస్తారు. అట్లే ప్రణవాకారమై ఉన్నటువంటి దానిని కూడా ప్రథమం తారకం చైవ, ద్వితీయం దండముచ్యతే, తృతీయం కుండలాకారం, చతుర్థం అర్ధచంద్రాకృతి, పంచమం బిందు సంయుక్తం. ప్రథమం తారకం చైవ, మొట్టమొదటిది ఓంకారం నుంచి ఏర్పడేటువంటిది
తారకం. దాని నుంచి ద్వితీయం దండముచ్యతే. దండముచ్యతే అంటే ఈ తారకం నుంచి ఏర్పడినటువంటి దాన్ని అంతా ఒక పద్ధతిగా దాన్ని అంతా తెలియబడేటువంటిది. తృతీయం కుండలాకారం. ఈ కుండలాకారం అనగా షట్ చక్రములను తెలియబడేటువంటిది. చతుర్థం అర్ధచంద్రాకృతి. చతుర్థం అంటే అర్ధచంద్రాకారము గురుస్థానం. గురుస్థానం కాదు, ఆగ్నేయ చక్రంలో ఉండబడినటువంటి అర్ధచంద్రాకృతి. పంచమం బిందు సంయుక్తం. దీనన్నింటికీ అతీతంగా ఉండబడినటువంటిది గురుస్థానం పంచమం. ఈ రకంగా ఇదే ఓనామాలు నేర్చినందుకు ఓకు ఓం పెరిగించరా అనే స్థితి ఇది. ఓ అనేటువంటి ఆకారం ఎట్లా పుట్టింది, ఆ పక్కన బిందు అనేటువంటి ఆకారం ఎట్లా పుట్టింది అనేటువంటి బిందువు పంచమం బిందు సంయుక్తం 0 ఓం. పంచమం బిందు సంయుక్తం అనేటటువంటి పద్ధతి కూడా ఓంకారాన్ని 5 భాగాలు చేసి ఆ 5 భాగాలతో చెప్పేటటువంటి పద్ధతి. అట్లే పంచభూత సముదాయములు, ఆ పంచభూత సముదాయముల చేత ఏర్పడిన పంచేంద్రియములు, ఈ పంచభూత సముదాయం, ఈ పంచభూతాలతో ఏర్పడేటువంటి ఆ సముదాయం, పంచభూతాలతో ఏదైతే ఏమేమి ఏర్పడతాయి అనేటువంటి ఆ పంచ ఇంద్రియములు, పంచేంద్రియముల యొక్క పంచ విషయములు. ఈ పంచేంద్రియములు వచ్చిన తర్వాత అవి ఏ ఏ విషయాన్ని ఎట్లా గుర్తిస్తాయి, ఏ విధంగా అవన్నీ ఏ పద్ధతిలో దాన్ని ఉపయోగపెట్టుకుంటాయి అనేటువంటి ఆ విషయాలని, ఆ పంచ విషయ వ్యవహారములకు సహకరించడి పంచ ప్రాణమును, ఈ పంచ విషయాలకు కూడా ఈ సహకరించేటువంటి పంచ ప్రాణమును, పంచ ప్రాణములకు సహకరించేటువంటి పంచేంద్రియములు, ఇంకా ఆ ప్రాణానికి కూడా ఈ ఇంద్రియాలన్నీ సహకరించాల. అటువంటి ఆ పంచేంద్రియాలను, వాటి యొక్క అధిష్టాన దైవములు, దైవతములు, ఇంకా ఈ ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిష్టాన దేవుడు ఉన్నాడే, ఆ విధంగా అధిష్టాన దైవతములను, పంచశక్తులు, పంచబ్రహ్మలు, పంచబీజములు, పంచ తన్మాత్రలు, విరాట్, హిరణ్య గర్భ, అవ్యాకృత పరమాత్మలు, కూటస్థము, ఇవన్నిటితోనూ కూడుకొని ఉండబడినటువంటిది ఈ దేహము. దీని విషయాన్నంతా ఆ గురుమూర్తి మనకు ఎలా తెలియజేస్తాడో అటువంటి స్థితిని అంతా కూడా మనము తెలియబడి ఇలా అనేక రీతులుగా వాటి యొక్క ఎరుకకు చరణములు, కటి, హృదయము, గళము, శిరము అయ్యను. ఈ విధంగా ఈ ఎరుక చేతనే పాదములు, కటి, హృదయము, కంఠము, శిరము ఈ విధంగా ఏర్పడినాయి. క్రమమున ఇలా వ్యాపకమై ఉన్నట్లు వ్యవహరిస్తున్నట్లు, ఇవన్నీ ఉన్నట్లు వ్యవహరిస్తున్నట్లు. కారణోపాధిరయం ఈశ్వర, కార్యోపాధిరయం జీవ. అయం అన్న శబ్దం ఇక్కడ అక్కడ సమానార్థకమే. అయం అనేటువంటిది ఇక్కడ అక్కడ ఈ రెండు కూడా ఈ శబ్దము అంతలక్క సమానార్థకమే. దానిని బట్టి అది, దీనిని బట్టి ఇది. కార్యమందే మునిగి ఉన్నాడు, ఆ కార్యంలోనే ఈ మానవుడు మునిగి ఉన్నాడు. ఎవడైతే ఉన్నాడో వాడు కార్యోపాధి రయం జీవ. అట్టి వాడికే ఎప్పుడు పుట్టింది మొదలు పోయే వరకు ఎంతసేపు పనే. ఆ రకంగా ఉండబడినటువంటి వాళ్లకు ఇది ఎప్పుడు పుట్టింది, ఏ రకంగా పుట్టింది, ఇది ఎట్లా మొదలైంది, ఇది ఎట్లా ప్రవర్తిస్తుంది, ఎట్లా పోతుంది అనేటువంటి వరకు కూడా దాని గురించే విచారణ చేసేటువంటి ఇది సాంఖ్య విచారణ. ఈ అద్వైతులుగా ఉండబడినటువంటి వాళ్ళు దాంతోనే నిండి నిబిడీకృతమై అదే పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు వాడికి కార్యకారణ విచారణతో పని లేదు. ఎంతసేపు పని కోసమే పుట్టినట్లుగా ఆ పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు అంతే. ఏమిటంటే పని చాలా ప్రధానం కదండి అంటాడు. ఈ పని చాలా ప్రధానం కదా, దీన్ని తెలియబడేటువంటిది, దీంతో జీవితం గడుపుకుండేదానికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పని చాలా ప్రధానం కదండి అని అంటాడు. పని ఫలితం ప్రేరణ. ఇక వీటిల్లో తిరిగిపోతూ ఉంటాడు. ఈ పని చేస్తే ఏ ఫలితం వస్తుంది, ఈ ఫలితాలను తగినట్టుగా మనం దాన్ని ఉపయోగపెట్టుకొని ప్రేరేపించి ఆ పనిని పూర్తి చేయాలనేటువంటి దాన్ని ఫలితం ప్రేరణ. ఇక వీటిల్లో తిరిగిపోతూ ఉంటాడు. ఇలా కర్మత్రయం ఏర్పడిది పోతూ ఉంటుంది. ఈ జీవుడు ఎల్లవేళలా
దాంట్లోనే కర్మత్రయం, ఈ 3 రకాల కర్మలతో కర్త కర్మ క్రియలుగా ఈ కర్మత్రయం చేసుకుంటూ వాటిలోనే వస్తూ పోతూ ఏర్పడిపోతూ ఉంటుంది. కర్మత్రయాన్ని అధిగమించాలి. ఈ కర్మ నుంచి అతీతమైనటువంటి దాన్ని నేను తెలియబడల్లా అనేటువంటి భావన ఎప్పుడైతే వస్తుందో ఆ రకంగా అన్నవాడే కార్యకారణ విచారణ చేస్తాడు. ఇది కాదు, దీనికంటే వేరుగా ఉండబడినటువంటిది నేను తెలియబడల్లా అనేటువంటి భావన ఎవరికైతే కలుగుతుందో అట్టి మానవుడు మాత్రమే ఈ కార్యకారణ విచారణ చేస్తాడు. సరే తనయా గుర్తెరుగు, కాబట్టి నాయనా ఆ పద్ధతిలో ఉండబడినటువంటి దాన్ని నువ్వు గుర్తెరుగప్ప, ఓ పుత్ర, ఓ శిష్య, ఓ పుత్రుడా అని సంబోధిస్తున్నారు ఎవరు? సద్గురుమూర్తి. దేశకాలములతో పని లేకుండా, ఏ దేశము కానీ, ఏ కాలము కానీ, ఏ సమయము కానీ, ఎప్పుడు కానీ, ఏ స్థలం అనేటువంటిది ఏదీ లేకుండా, దేశకాలములతో పని లేకుండా అవబోధ పద్ధతిగా, అవబోధ అంటే ఎల్లవేళలా నిశ్చలమైనటువంటి నిర్మలమైనటువంటి పద్ధతిలో తెంపు లేనటువంటి బోధ అవబోధ. ఆ పద్ధతిగా అశరీరి అయినటువంటి గురువు సశరీరి అయినటువంటి సత్శిష్యుడిని ఓ తనయా గుర్తెరుగు, ఓ తనయా దీన్ని గుర్తించప్ప అని చెప్పి తెలియజేస్తూ అప్పుడేం చెప్తాడు? గగనము బయలం సరరాది మరుగు. ఇంకా ఆకాశము బయలుగానే ఉంటుంది, కానీ అది బయలు కాదప్ప, దాంట్లో ఏమీ లేదు, అది ఏ దానికి అంటేది కాదు, ముట్టేది కాదు, దాన్ని అన్నిటికీ అవకాశం ఇస్తాను కాబట్టి అది బయలు కాలేదప్ప. కాబట్టి ఈ బయలు కాదు నాయన అని చెప్పి బయలని చల్లరాదు ఈ మరుగు. ఎవరైతే హృదయాకాశ పరిధిని దాటుతారో, ఎవరైతే బిందువాకాశ పరిధిలోకి చేరుతారో వారు అశరీర గురు సాంప్రదాయాన్ని అశరీర పద్ధతిగా ఆశ్రయించగలిగే సమర్థులు. ఎవరైతే హృదయాకాశ పరిధిని, నీ హృదయములో ఉండబడినటువంటి ఆ బయట ఉండబడినటువంటి ఆకాశము, ఈ బయట కనిపించేటువంటి ఈ ఆకాశము, నీ హృదయంలో ఉండబడినటువంటి ఆకాశము, ఇదంతా ఒకటే, ఇదంతా ఏదీ లేదు. ఆకాశం ఏం చేస్తుంది? ఆకాశము తో ఏర్పడేటువంటి మొట్టమొదట ఆకాశము శబ్ద ఇది మనోబుద్ధి చిత్తహంకారాలకు అవకాశం ఇస్తాను. ఆకాశంతో ఏర్పడేది మనస్సు కాబట్టి ఆ మనస్సును లయం చేసేటువంటి పద్ధతి తెలియబడాలి. అన్నిటికీ మొట్టమొదటిది ప్రాధాన్యమైనటువంటిది మనస్సు. మనస్సు అనేటువంటిది ఉంటేనే అన్నిట్లోకి ప్రయాణం చేసి అన్నిట్లోకి ప్రసరించి అన్నీ కావాలి చేయాలి అనేటువంటి సంకల్పాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి ఆకాశంతో ఏర్పడినటువంటి ఆ మనో సంకల్పాన్ని మొట్టమొదట దాన్ని లయం చేయాలి. అటువంటి ఆ పద్ధతిని దాటుతారో, ఎవరైతే బిందు ఆకాశ పరిధిలోకి చేరుతారో, బిందువు అంటే దానికి గుర్తించేటువంటి ఏదైతే మూలమైనటువంటిది ఉందో అటువంటి దాంట్లోకి ఎవరైతే చేరతారో వారు అశరీర గురు సాంప్రదాయాన్ని అశరీర పద్ధతిగా ఆశ్రయించగలిగే సమర్థులు. ఉండి లేనటువంటి స్థితిలో ఎవరైతే ఉండి చేసుకుంటూ ఉంటారో, అటువంటి ఆ పద్ధతిలో మహాత్ములు అయితే ఉండారో అటువంటి వాళ్ళే అశరీర పద్ధతిలో ఉండబడినటువంటి సమర్థులు. అటువంటి వాళ్ళను ఆశ్రయించాల. ఇక గురుపుత్రులు వారికి స్ఫూర్తి చేత అశరీర గురువులు నడుపుతారు. అటువంటి భావం ఎవరి దగ్గర అయితే కలిగి ఎవరైతే ఉండారో అటువంటి వారికి ఈ అశరీర గురుమూర్తులు ఎవరైతే ఉండారో అటువంటి వాళ్ళు ఆ పద్ధతిని వాళ్ళకు తెలియజేసి ఆ పద్ధతిలో వాళ్ళను నడిపిస్తారు. వారి దర్శనం చేత నడుపుతారు. వాళ్ళు చూపించేటువంటి ఆ చూపు చేతనే ఈ శిష్యుల్ని ఆ విధంగా తయారు చేస్తారు. అవాంగ్మానస గోచరమై ఇంద్రియాతీతమైనటువంటి స్ఫూర్తి పూర్ణ నాదోపాసన కలిగినటువంటి మహానుభావులు ఎవరు? సద్గురుమూర్తులు ఎట్లుంటారప్ప అంటే అవాంగ్మానస గోచరమై, వాక్కుకు గాని మనస్సులకు గాని ఏదానికి అందనటువంటి భావనలో ఉండబడినటువంటి వాళ్ళు, ఆ విధంగా కనపడేటువంటి వాళ్ళు. ఇంద్రియాతీతమైనటువంటి స్ఫూర్తి స్ఫురణ, ఇంద్రియాలకు అతీతమైనటువంటి భావన కలిగినటువంటి వారు, నాదోపాసన కలిగినటువంటి మహానుభావులు ఆ సద్గురుమూర్తులు. వాళ్ళకి ధ్యానము, సమాధి, ప్రాణాయామము, యోగ పద్ధతులు, ప్రాథమిక విద్య వాళ్లకు అవసరం ఉండదు. అటువంటి మహాత్ములకు ఈ యోగ పద్ధతులు కానీ, సమాధి కానీ,
ప్రాణాయామం కానీ ఈ ప్రాథమిక విద్య కానీ మొట్టమొదట తెలియబడేటువంటి ఈ విద్యలన్నీ వాళ్ళకేమీ అవసరం ఉండదు. అవన్నీ అనుభవపూర్వకంగా ముందే అనుభవించినటువంటి మహాత్ములు వాళ్ళు. రెప్పపాటు కాలములో తలచినంత మాత్రమున సహస్రార కమల మధ్యమున ఉండగలిగిన గురుమూర్తిని సేవించగలిగినటువంటి అతీత పద్ధతిని చూడు. రెప్పపాటులోనే ఏడా సహస్ర కమలముల మధ్యంలో ఉండబడినటువంటి ఆ ఎవరుంటారు అక్కడ? సద్గురుమూర్తిని. ఆ సద్గురుమూర్తిని సేవించగలిగినటువంటి అతీత పద్ధతిని, అశరీర పద్ధతిని ఆశ్రయించి కలిగినటువంటి వారు. అటువంటి వాళ్ళని ఎప్పుడైతే వాళ్ళని తలుచుకొని వాళ్ళ సాన్నిధ్యానికి ఎట్లా చేరాల్లో నిమిష పద్ధతిలోనే వాటికి చేరి ఆ గురు సాన్నిధ్యంలో నిలిచి వాళ్ళను ఆశ్రయించి వారి నుంచి తెలియబడేటువంటి సత్తా కలిగినటువంటి వారు వారు. అనేక జన్మార్జితమైన పుణ్య విశేషము చేత సద్గురు కృప చేత రెప్పపాటున సహస్రార మధ్యస్థానమునందు గురుమండల రూపిణిగా ఉన్నటువంటి సద్గురుమూర్తిని ఆశ్రయించగలరు. అటువంటి భావన ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళు ఈ అనేక జన్మార్జిత పుణ్య విశేషం అంటే ఎన్నో జన్మల పుణ్య ఫల విశేషం వలననే ఈ మానవ జన్మ. ఈ మానవ జన్మలో కూడా ఆ అనేక జన్మల నుంచి వచ్చినటువంటి దాన్ని ఆస్కారం చేసుకొని పూర్వజన్మ సుకృత ఫల విశేషం వలననే నాకు బ్రహ్మ విద్య కావాలా అనేటువంటి సంకల్పము భావరైతుంది. అటువంటి ఆ సంకల్పం ఎవరికైతే ఉంటుందో అట్టి వారు మాత్రమే సద్గురుమూర్తిని ఆశ్రయించగలరు. ఆ రీతిగా దృఢీకరించుకొని నిలబడగలరు. ఆ పద్ధతిలో నిలబడి అటువంటి వాళ్ళే ఈ పద్ధతిలో దృఢంగా నిలబడతారు. మిగిలినవన్నీ లేనివని, మాయాని, మిథ్యాని రెప్పపాటున త్యజించగలరు. ఇంకా ఎప్పుడైతే సద్గురుమూర్తి సాన్నిధ్యానికి చేరుకుంటారో అఖండమైనటువంటి ఈ ఎరుక స్థితిలో కనబడేటువంటి ఇవన్నీ అల్పమైనటువంటి, అశాశ్వతమైనటువంటివి, ఇవన్నీ ఉండి లేనటువంటి స్థితిలో కనపడుతున్నాయే కానీ ఏవి స్థిరంగా ఉండేటివి కాదు అని చెప్పి వాటిపైన వ్యామోహాన్ని, భ్రమను త్యజించగలరు. ఈ త్యజించడానికే త్యాగే నైక అమృతత్వ మానుసుహో అంటే ఈ దాన్ని త్యజించడానికి మాత్రమే ఎంతో త్యాగం కావాల. ఆ త్యాగం ఉంటేనే దాన్ని అంతా త్యజించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే అది త్యాగం చేస్తాడో అమృతత్వ మానసుహో అంటే అమృతంతో కూడుకొని ఉండబడినటువంటి మనస్సు అక్కడ ఏర్పడుతుంది అని ఉపనిషత్ సూచించింది అని ఉపనిషత్తులో తెలియజేసినారట. నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే నైకేన అమృతత్వ మానసుహో అంటే నా అంటే లేని కర్మల చేత, నా అంటే ఏ ప్రయోజనము లేనిది, ధనేన త్యాగే నైకేన అంటే ఈ ధనం గాని, ఈ జీవితం గాని, ఈ ఉండబడినటువంటి సర్వ సంపదలు గాని అన్ని కూడా త్యాగం చేతనే. ఇవన్నీ ఎప్పుడైతే త్యాగం చేస్తాడో అమృతత్వ మానసుహో అమృతంతో కూడుకొని ఉండబడినటువంటి మనస్సు అక్కడ శుచిగా ఏర్పడుతుంది. ఇక కర్మ చేత గాని, బహిర్ముఖముగా ఉన్న ప్రజా బలం చేత గాని, స్తుతించేటువంటి శిష్య సమూహము చేత గాని ఏమీ నిర్ణయం కాదు. ఈ రకంగాను బలము, దేహ బలము, ఆర్థిక బలము, జనబలము ఇవన్నీ చూపి దాన్ని తీసేయాలనుకుంటే ఎప్పుడైనా చేసేదానికి అవుతుందా? దాన్ని స్తుతించేదానికి కాదు, అవన్నీ నిలబెట్టుకునేదానికి కూడా అవకాశం లేదు. కాబట్టి ఏమీ నిర్ణయం కాదు. ఇక మేరు పర్వతం అంత ధనరాశి చేత గాని, పిపీలకము నుంచి బ్రహ్మాండము యొక్క అధిష్టానం అయినటువంటి బ్రహ్మము వరకు ఇవ్వబడినటువంటి సకల సంపత్తులు కూడా త్యజించినటువంటి వాడై, ఇక మేరు పర్వతంతో ఏర్పడినటువంటి వాటి కానీ, ఈ పిపీలకము నుంచి బ్రహ్మాండం వరకు కూడా ఇవన్నీ కనపడేటువంటి సకల భోగాలన్నీ కూడా ఏటివి కూడా ఇవ్వనటువంటి సకల సంపత్తులన్నీ కూడా త్యజించినటువంటి వాడై సర్వము ఏమీ లేవు. అదే నచికేతుడు ఆ యముడు నీకు అవి ఇస్తా, ఇవి ఇస్తా, ఇవన్నీ తీసుకుపోరా, నీకు ఏమేమి కావాలో అవన్నీ నీకు సకల సదుపాయాలన్నీ చేస్తా, నీకు ఈ ప్రపంచానికే అధినాథులు చేస్తా, రాజును చేస్తానంటే ఇవన్నీ కొంతకాలం ఉండి పోయేటివే. ఇవన్నీ కానటువంటిది ఏదైతే ఉందో దాన్ని నాకు కావాలని ఎట్లయితే ఆ నచికేతుడు ఆ యముని కోరుకున్నాడో అటువంటి ఆ పద్ధతిలో ఇవన్నీ త్యజించినటువంటి వాడై వీటికి విలువే లేదు అని త్యజించినటువంటి వాడు ఎవరో వాడికి పనికి వస్తుంది ఈ నడక. ఇవన్నీ అల్పమైనటువంటివి, ఇవన్నీ అశాశ్వతమైనటువంటివి,
శాశ్వతమైనటువంటిది ఏదో అది కావాలా అనేటువంటి భావన కలిగి సద్గురుమూర్తిని ఆశ్రయించేటటువంటి వారికి మాత్రమే ఈ నడక పనికి వస్తుంది. టైం వారికి చాలా అయింది చూడు. 6 నిమిషాలు అయింది. అదే మూడు లైన్లు ఉంది బావా, తేరా అయిపోతుంది స్వామి. అవునే, చూసుకోలే నేను. వాడికి పనికి వస్తుంది ఈ నడక. వాడికి చెబుతున్నాడు, హృదయాకాశ పరిధిని అధిగమించినటువంటి సహస్రార మండల అంతర్వర్తి అయినటువంటి గురుమూర్తిని సహస్రార కమలమందే సేవించేటువంటి గురుపుత్రుడు అక్కడికి 3 గగనాలను దాటాడు. భూతాకాశము, చిత్తాకాశము, చిదాకాశము దాటాడు. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్యులకు జై. 172 పేజీలో కింది పేరా ఉంది. జై గురు, జై గురుకి మంగళం చెప్పండి. సర్వమంగళ నామా దేవా దేవా దేవా, సర్వ వినుత శాంతిదాత దేవా దేవా, మనసులోనే మాయా బాపి దేవా గురుదేవా, మనుపు మామి కరుణ చూపి దేవా దేవా, నీవు నన్ను భేద బుద్ధి మాపి మాలో నిలుపు మా శ్రీ పూర్ణ బోధ దేవా దేవా, కృష్ణాపురమున వెలసిన పుల్లయారా దేవా, మంగళము సదమంగళము జయ మంగళము శుభ మంగళము హరి. సర్వమంగళ నామా దేవా దేవా గురుదేవా, సర్వ వినుత శాంతిదాత దేవా దేవా. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయార్యులకు జై. విష్ణుానంద కృష్ణమూర్త్యార్యులకు జై. అనంతకోటి గురు భక్త మండలికి జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ. జై గురు స్వామి. స్వామి మీనాక్ష స్వామి ఇది మంగళం అట్లా పెట్టు స్వామి రాసి. జై గురు. జై గురు స్వామి. జై గురు. జై గురు స్వామి. జై గురు స్వామి.